హాయ్ ఆంటీ. రా ప్రజ్వల. ఏంటి, నా మీద కోపం పోయిందా? మీ మీద నాకెందుకు కోపం ఆంటీ? ఏదో సరియు కల జరిగిందన్న బాధ అంతే. మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని కౌగిలించుకోవాలన్నా ఒంటి మీద గొంగుల పురుగు పాకినట్టు అవుతుంది. అయినా మేకని బలివ్వడానికి తీసుకెళ్లే ముందు బుజ్జగించి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లాలి కదా. మిమ్మల్ని ముంచే వరకు మంచిగానే ఉంటా. అవునాంటీ, ఏంటి హడావిడంతా? రాత్రి సంపంగికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే నువ్వు అత్త వచ్చి హడావిడి చేసిండ్రు కదా, అప్పుడు కుదర్లే. మళ్ళీ ఇప్పుడు అరేంజ్ చేసిండ్రు. ఓ అలాగా. అంటే రాత్రి బాధలో మాకు తెలియకుండానే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశామన్నమాట. అందరికీ సారీ. ఇట్స్ ఓకే ప్రజ్వల. రాత్రి గొడవ జరిగితేనే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చావుగా, దగ్గరుండి జరిపించు. ఉంటా. ఇంత మంచి సీన్ ఎలా మిస్ అవుతాను? అదేదో రంగు మార్చుకుని కథ నడిపిద్దాం అనుకుంటే మీరేకంగా పెళ్లి చూపులే అరేంజ్ చేశారా? బాగుంది. ఇప్పుడు ఏం చేస్తుందో, ఎలా బయటపడుతుందో చూద్దాం. సంపంగి, చీర మార్చుకోమ్మా. నాకు ఈ పెండ్లు ఇష్టం లేదని చెప్తున్నాను కదమ్మా. మీ బిడ్డ లాంటి దాన్ని మీరైనా అర్థం చేసుకుని పెద్ద దొరసానికి చెప్పండి. ఏమని చెప్పమంటావు చెప్పు. మా వదిన నీకేమన్నా అన్యాయం చేస్తుంటే ఎందుకు వదినా, పాపం ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నావని అడగచ్చు. నిన్నింత అభిమానిస్తుంటే, నీకోసం ఇంతలా ఆలోచిస్తుంటే వద్దని ఎలా చెప్పమంటావు? మా వదిన ప్రేమించినా ద్వేషించినా హద్దంటూ ఉండదు సంపంగి. అసలు ఆవిడ అభిమానం పొందితే చాలని ఎదురుచూసేవాళ్లు చాలా మందున్నారు తెలుసా? ఎవరికీ దక్కని అంత అదృష్టం నీకు దక్కిందమ్మా. నీ మొండితనంతో ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకు. అయ్యో, ప్రేమనెట్టా దూరం చేసుకుంటా, కానీ ఈ పెండ్లి మాత్రం వద్దు దొరసాని. పెళ్లి వద్దు వద్దు అని మొన్నటిదాకా మానసితో పడ్డాం. అయినా అది వద్దనడానికి ఏదో కారణం ఉంది. నువ్వు వద్దనడానికి ఏం కారణం ఉందో చెప్పు. పైగా వదిన తెచ్చిందేమన్నా మామూలు సంబంధమా? అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి హోదా. అయ్యో, అవన్నీ కాదు దొరసాని. మహారాజుని తెచ్చిన పెండ్లైతే చేసుకోలేను. చెప్పండి. నోను, ఈ వీక్ ఎలాంటి మీటింగ్స్ వద్దు. ఇంట్లో మ్యారేజ్ ఉంది. నేను ఆఫీస్కి రావడం కుదరదు. చూసావా సంపంగి, నీ పెళ్లి కోసమని వదిన ఆఫీసులో మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంది. అది నీకిచ్చే విలువ. ఇప్పుడు నువ్వు చేసుకోను అని మొండిగా చెప్తే ఎంత నిరుత్సాహపడుతుందో తెలుసా? ఆ కోపంలో ఏం చేస్తుందో తెలీదమ్మా.
వెళ్ళమ్మా. సరే, నువ్వు మార్చుకో. నేను బయట వెయిట్ చేస్తాను. అమ్మాయి రెడీ అవడానికి టైం పడుతుంది కదా, అక్కడ నీకు బోర్ కొడుతుందని తీసుకొచ్చాం. ఇంతకీ నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? నో, స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటి అలవాట్లేం లేవు. పెద్దమ్మకి చెప్తానేమోనని భయపడొద్దు. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు, మ్యాటర్ మన మధ్య ఉంటుంది. నిజంగా అలవాట్లేదండి. రే నోన్రా. ఈ జస్ట్ కిడింగ్, పట్టించుకోవద్దు. అసలు విషయానికి వద్దాం. సంపంగి చాలా మంచిది, చాలా సెన్సిటివ్. నిన్ను బాగా చూసుకుంటుంది. పెళ్లి చూపుల్లో ఏ అమ్మాయి గురించి అయినా ఇలాగే చెప్తారు. కానీ ఎవరు చెప్పకపోయినా తను ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఒకటే నిదర్శనం. మా అమ్మ గురించి నీకు తెలుసు కదా. తను ఎవరిని అంత తేలిగ్గా నమ్మదు, ఎవరిని దగ్గరకు కూడా రానివ్వదు. అలాంటిది సంపంగిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంది. ఆఫీస్లో పనులు, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ పక్కన పెట్టి దగ్గరుండి పెళ్లి చేస్తుంది అంటే సంపంగి గురించి ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఇంతలా చెప్పాలా? మేడం గారు ఏది నమ్మితే నేను అదే నమ్ముతాను. ఆవిడ మీద నమ్మకమే ఈరోజు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మేడం గారే నా పెళ్లి చేస్తున్నారంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అంటే మా పెద్దమ్మ చెప్పింది కాబట్టి చేసుకుంటున్నాం. అమ్మాయి నచ్చలేదా? గౌరవ్, అది పర్వాలేదు, అడగనివ్వండి. మేడం గారు నన్నేం ఫోర్స్ చేయలేదు. ముందు అమ్మాయిని చూపించి నచ్చితేనే పెళ్లి చేసుకోమని చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మాయి నచ్చింది. అంత అమాయకత్వం, మంచితనం ఉన్న అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలంటే ఏ జన్మలోనూ ఏదో అదృష్టం చేసుండాలి. ఇంకా ఆ అమ్మాయి అంటే మీ అందరికీ ఎంత ఇష్టమో అర్థమవుతుంది. నాకు అమ్మా నాన్న లేరు. అమ్మని చూసుకున్నట్టే చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడొద్దు. సూపర్ బ్రో, ఇప్పుడు మాకు ఫుల్గా నచ్చావు. అనయ్య, మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సంపంగి ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుందో అంతకన్నా 1000 రెట్లు సంతోషంగా ఉంటుందన్న నమ్మకం వచ్చేసింది. సరే, సంపంగి రెడీ అయిపోయి ఉంటుంది, వెళ్దాం పదండి. పద బ్రో. ఏంటొదినా ఇంకా రెడీ కాలేదా? అవుతోంది వదినా, చీర మార్చుకుంటుంది. ఎంత చక్కగున్నావో తెలుసా? నా దిష్టే తగిలేలా ఉంది. సరే, కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దాం. దొర్సాని, ఒక్క మాట, కోపం తెచ్చుకోమాకండి. నాకసలు నాకు పెండ్లి ఇష్టం లేదు. మళ్ళీ పాత పాటే పాడుతున్నావా? సరే, నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదా? చూడు, నీకే క్లారిటీ లేదు. పుట్టిల్లు వదలడానికి ఇష్టపడని ప్రతి ఆడపిల్ల పెళ్ళంటే ఇలాగే మాట్లాడుతుంది. అలాగని పెళ్ళిళ్ళు చేయడం మానేస్తారా? బిడ్డల్ని వదిలి ఉండడం ఇష్టం లేకపోయినా ఏరి కోరి మరీ సంబంధాలు తెచ్చి చేస్తారు. నాకు నిన్ను వదలాలని లేదు. అందుకే కదా పెళ్ళయ్యాక మన అవుట్ హౌస్లో ఉండమన్నాను. ఇంకేంటి సమస్య? అది కాదు దొర్సాని. ఇంకేం మాట్లాడొద్దు సంపంగి.
బ్రాహ్మణీదేవింటికి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందంట కదా. వచ్చి చాలా రోజులైంది కదా, నీకు తెలీదా? పేరు సంపంగి. బ్రాహ్మణి కొడుకు ఏ గూడెం నుంచో తీసుకొచ్చాడంట. అదే తెలిసిందోదినా. ఇంట్లో పనమ్మాయి కన్నా దారుణంగా పని చేయించుకుంటున్నారంట. మధుకైతే పెళ్ళాం కన్నా చాలా ఎక్కువేనంటోదినా. కావేరి, అది నోరా చెత్త కుప్ప. నోటికేదొస్తే అది వాగేయడమేనా? అయ్యో, నేనేమన్నాను బ్రాహ్మణి గారు? నలుగురు అన్నమాటేగా నేను అన్నాను. అయినా వయసులో ఉన్న ఆడపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా ఇలాగే అంటారు. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడితే 4 కోసేస్తా. నిజాలు మాట్లాడితే ఇలాగే కోపం వస్తుందిరే వదినా. కొడుకేమో పెళ్ళాన్ని వదిలేసి వయసులో ఉన్న ఆడపిల్లతో రాసుకు పుసుగు తిరుగుతుంటే అక్రమ సంబంధమే అంటారు గాని అన్నా చెల్లెల బంధం అంటారా ఏంటి? అంటారు. అనుబంధానికి సంబంధానికి తేడా తెలియని మీలాంటి పనికి మాలిన వాళ్ళు ఎన్నైనా అంటారు. మీ అందరికీ నా సమాధానం ఒక్కటే. వారం తిరిగేలోగా సంపంగికి నా చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తా. మీలాంటి వాళ్ళందరి నోళ్లు మూయిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా ఇంత తొందరగా నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళేదో అన్నారనో, మా పరువేమైపోతుందనో కాదు, నీ జీవితం గురించి ఆలోచించా. ఇలాగే ఊరంతా నీ గురించి మాట్లాడుకుంటే రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? నీకు జీవితాన్నిస్తామని తీసుకొచ్చి అసలు జీవితమే లేకుండా చేసే పాపం మాకొద్దమ్మా. ఈ పెళ్లి చేసుకో. పద రా. నన్ను చూస్తేనే అసహ్యం అనుకుని, నన్ను చూస్తేనే అసహ్యించుకొని, నేనంటేనే దరిద్రం అనుకునేవాళ్ళు ఇప్పుడు నన్ను ఇంత అపరూపంగా చూస్తుంటే దీన్ని అదృష్టం అనుకోవాలా? లేకపోతే మీ ఇంటి దీపం వెలిగించాల్సిన మీ కోడలికి పెళ్లి చూపులకి సిద్ధం చేస్తున్నందుకు దురదృష్టం అనుకోవాలా? చెప్పు ప్రజ్వల. మృదుల సంపంగి విశ్వరూపం వీడియో తీసాం కదా, వెంటనే నాకు అది వాట్సాప్ చేయి. పంపిస్తాను. ఏంటి అప్పుడే సినిమా లీక్ చేస్తున్నావా? లేదు, ఏ క్షణంలోనైనా పిక్చర్ రిలీజ్ చేయడానికి రెడీగా పెట్టుకుంటున్నాను. అసలే ఇక్కడ సంపంగి అలియాస్ మృదులకి పెళ్లి చూపులు, నిశ్చితార్థం అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. స్టోరీ ఎప్పుడు ఎటు టర్న్ అవుతుందో అర్థం కావట్లేదు. అంతా రెడీగా పెట్టుకుంటే బెటర్ కదా. నువ్వు పంపించు. సరే, నేను పంపిస్తాను. ప్రజ్వల, ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్ వస్తే వచ్చాను బావా. అదేంటి నా ఫోటో ఉందేంటి?
ఫోటోనా? ఏదో ఫ్యామిలీ ఫోటో అయి ఉంటుందిలే బావా. లేదు, నాదే సింగిల్ ఫోటో, ఓల్డ్ ఫోటో. ఇటు అదేంటి నా ఫోటోలన్నీ నీ దగ్గర ఉన్నాయి? అంటే బావా అది నీకు తెలీదు గానీ నేను నీకు పెద్ద ఫ్యాన్ని. వాట్? నిజమా? నువ్వు నా ఫ్యాన్ అవడం ఏంటి? జోక్ చేస్తున్నావా ఏంటి? అయ్యో అదిగో, నువ్వు నమ్మవనే, నీతో ఎప్పుడు చెప్పలేదు. అదిగో ఆ ఫోటో చూడు, నువ్వు కాలేజ్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు. అవును. ఇదిగో నెక్స్ట్ స్వైప్ చేయి, ఈ ఫోటో చూడు, నీకు మ్యూజిక్ అవార్డు వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ నీ లైఫ్లో ప్రతి ఒక్క ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అంటే ఎంత ఫ్యాన్నో అర్థం చేసుకో. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మలేకపోయినా ఇదే నిజం బావా. సరయుతో ఎప్పుడు నీ గురించే మాట్లాడేదాన్ని. అయినా తనే ఈ ఫోటోలన్నీ నాకు పంపించింది. నీ పాటకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నీ పాటతోనే రోజు మొదలవుతుంది, నీ పాటే జోల పాటే నాకు నిద్ర పుచ్చుతుంది. మన ఫ్యామిలీలో కూడా నాకు తెలియకుండా ఇంత అభిమానులు ఉన్నారా? ఈ వీడియో ఏంటి? ఇది కూడా నాదేనా? ఇప్పుడు ఇది బాగా చూస్తే మొత్తం ఇప్పుడే బయటపడిపోతుంది కదా. అంతా నా ప్లాన్ ప్రకారం జరగాలి. దాన్ని నేను ఆడుకోవాలంటే బావి వీడియో చూడకూడదు. నెట్ బాగా స్లోగా ఉంది. డౌన్లోడ్కి ఎంత టైం పడుతుందో చూడు. నెట్ బాగా స్లో ఉంది బావా. వీడియోస్ డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్రియా, బాబా ఫోన్ వచ్చింది, ఒకసారి బాబా. హలో, వచ్చింది, నేను చూసి కాల్ చేస్తాను. ఫోన్ ఒకసారి. ఫోన్ ఒకసారి టీవీ చూస్తాను. వీడియో నీది కాదులే బావా. ఫ్రెండ్ ఏదో ఫంక్షన్ వీడియో పంపించింది, అప్పుడే చూసావా లేదా అని కాల్ చేసింది. అవునా? సరే, అయితే నువ్వు నాకు పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఈ ఫ్యాన్తో ఫ్రెండ్షిప్ ఓకేనా బావా? ఓకే. సరే పద, సంపంగా వచ్చేసి ఉంటుంది. పద. బావి వీడియో చూసుంటే పెద్ద ప్రళయమే జరుగుండేది. దీన్ని ఎప్పుడు ఎలా వాడాలో అలాగే వాడాలి.